వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. చతుర్థంలో రాహు, అష్టమ బుధుడు, లాభాధిపతి అయిన అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభంలో నిలిచిబడి ఉన్నారు. ఏదో ఒక కార్యక్రమం తలబెడదాం అనుకుంటారు, కానీ నష్టాలు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా బంధువర్గంలోనూ స్నేహితుల వర్గంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పే అవకాశం గోచరిస్తోంది. మీ మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనం వస్తుంది, కానీ దాని దగ్గరికనే ఖర్చులు ఉంటాయి. అప్పుకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే అన్నీ మనకే తెలుసు, పక్క వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఉంటారు. ఆ విషయం కనుక అలాగే ఉన్నట్లయితే నష్టపోయే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఏదైనా సరే నలుగురితో పాటు సామరస్యంగా వెళ్ళాలి, కలిసి వెళ్ళాలనే ఆలోచనతో ఉండండి. ప్రస్తుతం నడుస్తుంది మీకు చాలా వరకు బాగుంది, కానీ ఆ బాగున్న దానిని మనం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంది, కానీ వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న దాని మీద ఆలోచన చేయాలి. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నష్టానికి పరాకాష్ఠగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనకు అన్నీ తెలుసు, లేదా మనం అన్నీ బాగా చేయగలుగుతున్నాం, మన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకోవడం వల్ల ఈర్ష్యాద్వేషాలు కావచ్చు, లేదంటే ఎవరొకరు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గ్రహతులు గోచరిస్తుంది. వారాంతంలో కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది ధనపరంగా, అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల పరంగా. ఈ వారం తప్పనిసరిగా ఈ రాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ విషయాలు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క వివాహ సంబంధించిన విషయాలు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు ఈ వారం అంతగా వీరికి కలిసి రావు. ఏదైనా సరే ఈ వారం ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు కొంతవరకు లాభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభదాయకంగా ఉంటుంది. మీ పేరు మీద కాకుండా జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వ్యాపారం ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒకరికి అప్పుగా ఇచ్చిన ధనం అది తిరిగి రాకపోగా కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల వేయండి. తద్వారా కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం నాడు కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in